కాసేపటి క్రితమే ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రెస్ నోట్ బయటకొచ్చింది. ఒక రకంగా ఇది ప్రెస్ నోట్ అనే దానికన్నా ప్రెస్ బాంబ్ అనొచ్చు. ఎందుకంటే అందులో చాలా కీలకమైన విషయాల గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూటమి ప్రభుత్వం తీసుకోబోతుందన్న విషయం ఈ ప్రెస్ నోట్ చూస్తే అర్థమవుతుంది. కొన్ని రోజుల క్రితం నుంచి థియేటర్ల బంద్ అనే విషయం చిత్రసీమలో హాట్ టాపిక్‌గా మారింది. జూన్ 1 నుంచి తెలంగాణ, ఏపీలో థియేటర్లన్నీ బంద్ చేస్తామని చెప్పేసి అటు ఎగ్జిబిటర్లు, ఇటు డిస్ట్రిబ్యూటర్లు, ఇటు ప్రొడ్యూసర్లు మొత్తం మూకుమ్మడిగా ఒక చాంబర్‌లో కూర్చొని కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అసలు థియేటర్లు బంద్ చేస్తారా? బంద్ చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి? అన్న దాని మీద వాడీవేడిగా చర్చలు నడుస్తున్నాయి. అసలు థియేటర్లు బంద్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి? అసలు కారణాలు పక్కన పెడితే కొసర కారణాలు చాలా ఉన్నాయి దీని గురించి అని చెప్పి కొంతకాలంగా కొన్ని రోజులుగా గట్టిగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్‌కు ముందు ఈ థియేటర్ల బంద్ అనే డ్రామా మొదలైంది. 'హరిహర వీరమల్లు' సినిమాని ఆపడానికి పరోక్షంగా ఈ థియేటర్ల బంద్ అనే అస్త్రాన్ని కొంతమంది స్వార్థపరులు సంధిస్తున్నారని చెప్పేసి ఏపీ మంత్రి కందుల దుర్గేష్ కూడా చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఏపీ మంత్రి వరకు ఈ విషయం వెళ్ళిపోయిందంటే దీని వెనకాల ఎలాంటి కసరత్తులు జరిగాయి, ఎలాంటి కుట్రలు జరిగాయి అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయం ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఈరోజు ఉదయం ఛాంబర్‌లో ఒక విస్తృతమైన అఖిలపక్ష సమావేశం జరిగింది. అటు ప్రొడ్యూసర్లు, ఇటు డిస్ట్రిబ్యూటర్లు, ఇటు ఎగ్జిబిటర్లు ముగ్గురు కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యంగా థియేటర్ల బంద్ అనేది తాత్కాలికంగా ఆపివేశారు. ఇది ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయమా? లేదంటే కందుల దుర్గేష్ నిన్నిచ్చిన వార్నింగ్‌కి చిత్రసీమ కాస్త వెనకడుగు వేసి తీసుకున్న నిర్ణయమా అనేది మరో రకమైన చర్చ. ఏదేమైనా జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ లేదు. థియేటర్లన్నీ యథావిధిగా కొనసాగుతాయి. కానీ ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ మాత్రం సీరియస్‌గా తీసుకున్నారన్న విషయం ఆ ప్రెస్ నోట్ చూస్తే అర్థమవుతుంది. చిత్రసీమ తనకిచ్చిన రిటర్న్ గిఫ్ట్‌గా పవన్ కళ్యాణ్ అభివర్ణించారంటే ఆయన ఈ విషయాన్ని ఎంత లోతుగా తీసుకున్నారో, ఎంత లోతుగా అధ్యయనం చేశారో అర్థమవుతుంది. ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆ ప్రెస్ నోట్ చూస్తే చాలా విషయాలు స్పష్టంగా అర్థమవుతుంటాయి. అందులో ముఖ్యంగా మొట్టమొదటిది టికెట్ల రేటు పెంపు విషయం. ఏదైనా ఒక కొత్త సినిమా వస్తుందంటే, ఒక పెద్ద సినిమా వస్తుందంటే ప్రొడ్యూసర్లు ఆ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్లు ప్రభుత్వాన్ని కలవడం, అర్జీ పెట్టుకోవడం, దానికి తగ్గట్టుగా టికెట్ల రేటు పెంపుదల అనే ఓ జీవోని తీసుకురావడం అనేది చాలా ఏళ్లుగా కొనసాగుతున్న ప్రక్రియ. ఈ వీటికి చెక్ పెట్టడానికి కూటమి ప్రభుత్వం స్పష్టమైన విధానాలు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది. ప్రొడ్యూసర్లందరూ వ్యక్తిగతంగా రావద్దు. అందరూ కలిసికట్టుగా రండి. అందరికీ న్యాయం చేయాలి. ప్రతి పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ప్రొడ్యూసర్లు ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవడం, ప్రభుత్వం జీవో పాస్ చేయడం ఇదంతా లేనిపోని గందరగోళం ఎందుకు? అన్ని సినిమాలకు వర్తించేలా ఒక విధానాన్ని ప్రవేశపెడదాం అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైన విధి విధానాలను రూపొందించే పనిలో ఉన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడి ఎంతకాలమైనా సరే ప్రొడ్యూసర్లు, చిత్రసీమ సంఘటితమై ఇప్పటి వరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలవలేదు. ముఖ్యమంత్రి గారిని కలవండి, మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చి ఇంతకాలమైనా సరే ప్రొడ్యూసర్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీన్ని కూడా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం చాలా సీరియస్‌గా తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో అసలు ప్రొడ్యూసర్లు ప్రభుత్వాన్ని కలిసే అవకాశమే లేదు. ఆ కాంపౌండ్ వాల్ దాటడానికి అసలు ఎలాంటి పర్మిషన్‌లు దొరకలేదు. తమ విన్నపాలు వినిపించుకోవడానికి ఎలాంటి అవకాశం లేదు. టికెట్ల రేటు తగ్గించేశారు. పరిశ్రమని, వ్యక్తుల్ని, నిర్మాతల్ని చాలా చిన్నచూపు చూశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రసీమలోని కొంతమంది పెద్దల్ని పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అసలు పరిశ్రమకి ఏం కావాలి? తమ నుంచి పరిశ్రమ ఏం కోరుకుంటుందనే విషయాలు తెలుసుకొని ప్రభుత్వం తరపు నుంచి చిత్రసీమకు భరోసా ఇచ్చారు. ఇస్తూ ముఖ్యమంత్రి గారిని త్వరలో కలుసుకోండి. దానికి తగిన ఏర్పాట్లు నేను చూస్తా. మీరు కలిసిన తర్వాత మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం అని చెప్పారు. అది జరిగి ఇంతకాలమైనా సరే ఇప్పటి వరకు చిత్రసీమ నుంచి ఏ ఏ కమిటీ కూడా ముఖ్యమంత్రి గారిని కలవలేదు. ఈ విషయమై పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రెస్ నోట్‌లో చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పటి వరకు మీరు వ్యక్తిగతంగా వచ్చారు. ఇక నుంచి వ్యక్తిగతంగా రావాల్సిన అవసరం లేదు. వ్యక్తుల కన్నా వ్యవస్థే చాలా ముఖ్యం. కాబట్టి మీ అసోసియేషన్ తరపున రావడం తప్ప వ్యక్తిగతంగా ప్రొడ్యూసర్లు వచ్చి అర్జీలు ఇచ్చే విధానానికి ఈ రోజు నుంచి చెక్ పడింది. అంతేకాదు థియేటర్లలో టికెట్ రేటు పెంపు అటుంచితే అసలు థియేటర్లలో కనీస సౌకర్యాలు దొరుకుతున్నాయా లేదా? ముఖ్యంగా తాగునీటి సౌకర్యాలు థియేటర్‌లో కల్పిస్తున్నాయా లేదా? ఇది థియేటర్ యాజమాన్యం కల్పించవలసిన కనీసమైన బాధ్యత. ఆ బాధ్యతను వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా? థియేటర్‌లో తినుబండారాల రేట్లు ఎలా ఉన్నాయి? అసలు నాణ్యమైన తినుబండారాలు అందిస్తున్నారా లేదా? అన్నిటికన్నా ముఖ్యంగా థియేటర్ల నుంచి రావాల్సిన పన్ను ప్రభుత్వానికి దొరుకుతుందా లేదా? టికెట్ల రేటు పెంచిన తర్వాత దానికి తగ్గట్టుగా పన్ను పెరుగుతుందా లేదా? థియేటర్ల నుంచి ప్రభుత్వానికి
ఆదాయం సక్రమంగా వస్తుందా లేదా? అసలు ఇదివరకున్న బకాయిలేంటి? అన్నిటికన్నా ముఖ్యంగా ఏపీలో ఉన్న సింగిల్ స్క్రీన్‌లెన్ని, మల్టీప్లెక్స్‌లెన్ని? ఇవన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి? వాళ్ళు గతంలో ప్రభుత్వానికి పన్ను బకాయిలు ఏమన్నా బాకీ ఉన్నారా? ఈ వివరాలన్నీ సేకరించడానికి పవన్ కళ్యాణ్ గాని, అటు కూటమి ప్రభుత్వం గాని తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఒక రకంగా ఇది థియేటర్ల యజమానులకు థియేటర్లన్నీ చేతిలో పెట్టుకొని, ఒక లీజుకి తీసుకొని, థియేటర్లన్నీ గుత్తాధిపత్యంతో తమ చేతిలో తీసుకున్న కొంతమంది పెద్ద మనుషులకు, బడా నిర్మాతలకు ఓ రకంగా కూటమి ప్రభుత్వం ఈ రోజు నుంచి చెక్ పెట్టినట్టే. రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ నుంచి ఓ రకమైన ఆదాయం వస్తుంది. మల్టీప్లెక్స్ థియేటర్ల నుంచి మరొక రకమైన ఆదాయం వస్తుంది. సింగిల్ స్క్రీన్ నుంచి వస్తున్న పన్నుల వివరాలేంటి? మల్టీప్లెక్స్ నుంచి వస్తున్న పన్నులెంత? 2, 3 సింగిల్ స్క్రీన్‌లు పడగొట్టి అక్కడ ఓ మల్టీప్లెక్స్‌ని ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి రావాల్సిన ఆదాయం తగిన రీతిలో వస్తుందా లేదా? అసలు సింగిల్ స్క్రీన్‌కి వస్తున్న పనులేంటి? మల్టీప్లెక్స్ నుంచి వస్తున్న పనులేంటి? వీటి మధ్య అంతరం ఎంతుంది? ఇవన్నీ కూడా పిన్ టు పిన్ లెక్కలు కావాలి అన్నట్టు ప్రెస్ నోట్‌లో స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి కొంతమంది నిర్మాతలు ఎవరైతే ఉన్నారో లీజ్ పేరు చెప్పుకొని థియేటర్ల వ్యవస్థ మొత్తం తమ చేతుల్లో తీసుకున్న బడాబాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టినట్టయింది. పవన్ కళ్యాణ్ ఈ ప్రెస్ నోట్‌లో ఒక రిటర్న్ గిఫ్ట్ అనే పదాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. రిటర్న్ గిఫ్ట్ అంటే ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం తెలుగు చిత్రసీమకి కొన్ని సదుపాయాలు ఇవ్వాలనుకుంటుంది. కొన్ని మంచి విషయాలు చేయాలనుకుంటుంది. గత వైసీపీ ప్రభుత్వంలో లేని మర్యాద, లేని గౌరవం కల్పించడానికి ప్రయత్నిస్తుంది. అయినా సరే కొంతమంది తమ స్వార్థం కోసం 'హరిహర వీరమల్లు' సినిమాని ఆపడానికి ప్రయత్నించారు. దాన్ని పవన్ కళ్యాణ్ సీరియస్‌గా తీసుకొని, ఆ రిటర్న్ గిఫ్ట్‌ని కూడా నేను చాలా హుందాగా స్వీకరిస్తున్నా అని స్పష్టం చేయడంతో, అసలు పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ఎంత లోతుగా తీసుకున్నారు, దాని మీద ఎంత సీరియస్‌గా తీసుకున్నారనే విషయం అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ రిటర్న్ గిఫ్ట్ తీసుకోవడం కాదు. ఇప్పుడు చిత్రసీమకు ఆయన ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. చిత్రసీమకు అంటే ఎవరైతే 'హరిహర వీరమల్లు'ని ఆపాలని చూసారో, ఎవరైతే థియేటర్ల వ్యవస్థని అడ్డుపెట్టుకొని తెర వెనక ఉంచి ఒక కుట్రను పన్నాలని చూసారో, వాళ్ళకిప్పుడు పవన్ కళ్యాణ్ ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్‌గా దీన్ని అభివర్ణించొచ్చు. నిన్న మొన్నటి వరకు ఏపీ ప్రభుత్వం, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చిత్రసీమకు చాలా అనుకూలం అని చెప్పేసి కొంతమంది నిర్మాతలు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకున్నారు. మన ప్రభుత్వమే గదా! మన పవన్ కళ్యాణే గదా! అని చెప్పి చాలా సింపుల్‌గా తీసుకున్నారు. ఎందుకంటే జగన్ ప్రభుత్వంలో అసలు తమ విన్నపాలను వినడానికి ఒక్క నాథుడు కూడా లేడు. ఇప్పుడక్కడ ఒక వ్యవస్థుంది. మంత్రి కందుల దుర్గేష్ చిత్రసీమకు చాలా క్లోజ్‌గా ఉన్నారు. అయినా సరే తెలుగు చిత్రసీమ నుంచి ఎలాంటి కదలిక లేదు. తమ బాధలు చెప్పుకోవడానికి రమ్మంటే వచ్చే నాథుడే లేడు. సో, మీరే ఇలా ఉంటే మేమెలా ఉండాలి అన్న పందాన పవన్ కళ్యాణ్ ఈ మేరకు అడుగు వేశారా అన్న ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. రాబోయే రోజుల్లో తెలుగు చిత్రసీమకి, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఎలాంటి చర్చలు నడుస్తాయి? వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్‌స్టాండింగ్స్ ఇక ముందు ఎలా ఉండబోతున్నాయి? రాబోయే రోజుల్లో ఏపీలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎలా తన మనుగడను, ఉనికిని కాపాడుకుంటుంది? రాబోయే రోజుల్లో అసలు ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి అనేది చాలా ఇంట్రెస్టింగ్ సినారియోగా మారింది. కాకపోతే ఇదివరకున్నంత ఫ్రెండ్లీ నేచర్ ఇప్పుడు చిత్రసీమకు, ఏపీ ప్రభుత్వానికి ఉంటుందా లేదా? అసలు చిత్రసీమలోని నిర్మాతలంతా ఇప్పుడు ఏం జేయాలి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాలని, లేదంటే తమ విధి విధానాల్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారు? ఇక మీదట ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? త్వరలో చిత్రసీమ ఎలా ఉండబోతుంది? అనేది చాలా హాట్ టాపిక్‌గా మారింది. ఇక బంతి కూటమి ప్రభుత్వం చేతుల్లో ఉంది. నిర్మాతలు ఈ ప్రెస్ నోట్ చదివి ఎలా స్పందిస్తారో, రిటర్న్ గిఫ్ట్ అనే పదానికి వాళ్ళెలాంటి సమాధానం ఇస్తారన్నది వేచి చూడాలి.